హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను బిర్యానీలోకి ఈజీగా చేసుకునే గ్రేవీ అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఏజియోలో 2 టాప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చాయి. క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. చూడండి క్లాత్ అయితే ఎంత కంఫర్ట్గా ఉందో. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న డిజైన్ వచ్చిందండి, ఇలా కట్లాగా. చాలా బాగుందండి, నాకు బాగా నచ్చినాయి. ఒక టాప్ వచ్చేసి 400 పడిందండి. మీకు ఎవరికైనా ఈ టాప్స్ నచ్చితే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే లింక్ షేర్ చేస్తాను మీకు. నాకు ఈ డిజైన్ బాగా నచ్చిందండి. స్ట్రైట్ కుర్తాస్ చాలా బాగా అనిపించినాయి. పైగా ఏంటంటే చాలా డిజైన్స్ ఉంటాయి, కానీ ఇలా ప్లెయిన్గా వేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో అందుకని ఈసారి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇంకా వచ్చేసి వీటితో పాటు నేను ప్యాంట్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి. వైట్ కలర్ ప్యాంట్ అయితే తీసుకున్నాను. దానికి ఎండింగ్ లాస్ట్లో ఏంటంటే కొంచెం డిజైన్ లాగా వచ్చింది, చూసారా? అంటే కుర్తా అంతా ప్లెయిన్గా ఉంది కదా, ప్యాంట్కి కొంచెం ఇలా డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా దుప్పట్టా కూడా తీసుకున్నానండి. ప్యాంట్ వచ్చేసి 400 పడింది, దుప్పట్టా వచ్చేసి 200 పడిందండి. చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. ఇదిగోండి ఇలా అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి వెజిటేబుల్ పలావ్ చేస్తున్నానండి. ఇంకా నేనైతే రైతాతో తినేస్తాను, కానీ మా వారికి అయితే గ్రేవీ ఉండాలన్నమాట. సో అందుకని ఇన్స్టెంట్గా సింపుల్గా ఎలా గ్రేవీ చేసుకోవాలో షేర్ చేస్తాను. ఇంకా వచ్చేసి బీట్రూట్తో రైతా కూడా చేస్తున్నాను డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో నేనేంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫాస్ట్గా కుక్ చేయలేనండి. నాకు ఏం కావాలో ముందు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాకే నేను రెసిపీని అయితే స్టార్ట్ చేస్తాను. నాలా మీలో ఎంతమందికి ఇలాంటి హ్యాబిట్ ఉందో నాకైతే షేర్ చేయండి. సో ఇప్పుడైతే వెజిటేబుల్ పలావ్ అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను. గ్రేవీ కోసం వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ వచ్చేసి నేను గసగసాలు వేసుకున్నాను, ఒక దాల్చిన చెక్క, ఇంకా 4 లవంగాలు, ఒక ఇలాచి, ఇంకా 2 స్పూన్లు ధనియాలు, ఎండు కొబ్బరేమో 1/2 కప్ వేసుకున్నానండి. అంతే. ఫస్ట్ దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, పొడైపోవాలి. ఎందుకంటే గసగసాలు ఇంకా ఎండు కొబ్బరి కొంచెం ఫైన్ పౌడర్ అవ్వాలి, లేకపోతే మనకు పీసెస్లో తగులుతాయి కదా. సో ఇవైతే ఫస్ట్ మిక్సీ చేసి తెచ్చుకున్నాము. చూసారు కదా, ఇలా అయితే పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా వచ్చేసి 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, చాలా మెత్తగా పేస్ట్లా అయిపోవాలన్నమాట. అప్పుడు మన గ్రేవీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 4-5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగిన తర్వాత మనం 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇంకా 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి, అడుగంటకూడదు. ఇందులోనే సాల్ట్, ఇంకా కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇందులోనే కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి. చూస్తున్నారు కదండి, ఇలా అయితే ఆయిల్ బయటికి రావాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇంకా వచ్చేసి మనం కసూరి మేతి వేసుకోవాలన్నమాట. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఖచ్చితంగా.
అంతేనండి, మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే తాలింపు వేస్తున్నాను కదా, ఎందుకు అనుకుంటున్నారా, బీట్రూట్ రైతా అయితే చేసుకుంటున్నాను నా కోసం. సో దానికైతే కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో అయితే పోపు వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కప్పులో పెరుగు తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అందులో నేను ఏదైతే తురుము పెట్టుకున్నానో బీట్రూట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నిజంగా నమ్మండి, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే మొత్తం ఖాళీ చేసేసారు, అంత ఇష్టంగా తిన్నారు. సో ఇందులోనే కొంచెం సాల్ట్, ఇంకా కారం, కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం డెకరేట్ చేసుకున్నాము. కొంచెం తురిమిన బీట్రూట్ వేసుకున్నాను, అందులోని తాలింపు అయితే యాడ్ చేసేసుకున్నాను. సూపర్ టేస్టీ బీట్రూట్ రైతా అయితే రెడీ అయిపోయింది. నేనేమో రైతాతో ఎంజాయ్ చేశాను, మా వారేమో గ్రేవీతో ఎంజాయ్ చేశారు. సో మా లంచ్ అయితే ఇలా ఫినిష్ అయిందండి. చాలా చాలా బాగుంది మెనూ మాత్రం ఈరోజు. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, మస్ట్ ట్రై రెసిపీస్ అని మాత్రం చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే నేను గ్రేవీతో ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాము. లెమన్ కూడా పిండుకున్నాను, నాకు లెమన్ అంటే చాలా ఇష్టం ఫ్లేవరు. సో అందుకని లెమన్ కూడా పిండుకొని తింటున్నాను. చాలా బాగుందండి చెప్పాలంటే. టేస్ట్ అదిరిపోయిందనమాట. రైతాతో అయితే వేరే లెవెల్లో ఉంది. సో నా లంచ్ ఇలా అయితే కంప్లీట్ చేశాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి బట్టలు అయితే తీస్తున్నాను. ఇవంతా డైలీ రొటీన్ అండి. ఇంక ఈ బట్టలన్నీ తీసేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. పిల్లలు పడుకున్న తర్వాత నేను చేసే పనులు అనమాట ఇవన్నీనా. సో వాళ్ళు పడుకున్నాకే కొంచెం రెస్ట్ అయితే ఉంటుంది నాకు. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అయితే ఏం చేయాలని ఆలోచించుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే పాలు ఉన్నాయి. సో పాలల్లో బిస్కెట్స్ ఇచ్చేస్తే తినేస్తారు. సో ఈవినింగ్ మొక్కలకైతే వాటర్ వేస్తున్నాను. ఎండకి పాపం చాలా వాడిపోయినాయి అవన్నీనా. ఆ మొక్క చూస్తున్నారు కదా ఎలా వాడిపోయిందో, కనిపిస్తుందా మీకు? పడిపోయినాయి అన్నీ. నార్మల్గా అయితే నించుకొని ఉంటాయి. సో వాటర్ వేస్తున్నాను వాటికి. ఇదేనండి నా డైలీ రొటీన్. మీకైతే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.